ఏ ఒక్కరికి కూడా ముందస్తుగా ఇవ్వవద్దు, డిస్టర్బెన్స్ అవుద్ది. కార్యక్రమం అయిన తర్వాతనే టిఫిన్లు టీలు. సార్ ఒకసారి చేయండి సార్. రండి జగన్ పక్క రండి. ఫోన్ ఒకసారి వెనక్కి తీయనా నువ్వు అన్న కొద్దిగా ఇటు వచ్చి లేకపోతే ఫోన్లో ఉన్నాడు. సార్ ఒక్కసారి చూడండి సార్. సార్ వెనకరా. ఓకే సార్. వాళ్ళు కాసేపు తర్వాత చేయలేకపోయేది అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే బికాస్ ఫిజికల్ స్ట్రెయిన్ అవుతుంది అనే ఉద్దేశంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి, కర్రకి కింద ఒక మేకు పెట్టి ఇలా నిచ్చనే మనం గుచ్చి తీయవచ్చు అని. సరే ఇదేదో బాగుంది చూద్దామని నెక్స్ట్ డేనే అది ఎలా పని ఉంటుందని సో ఫస్ట్ ఒక పట్టగార లాంటిది ఇలాంటి స్వచ్ఛాయుధం చేయించాం. స్వచ్ఛాయుధం చేయించిన తర్వాత అది కర్రతో చేస్తే చాలా వెయిట్ ఉంది యాక్చువల్లీ. ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్ష ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా 2047 నాటికి స్వర్ణాంధ్రని సాధించే దిశలో 10 సూత్రాలను ఏర్పాటు చేసుకుంది. 10 సూత్రాల్లో ఒక చాలా ముఖ్యమైన సూత్రం ఏమంటే అది స్వచ్ఛాంధ్ర. దాంట్లో భాగంగా ఈరోజు ఒక థీమ్ ఇవ్వడం జరిగింది, జలం జీవం అని. దాంట్లో భాగంగా మచిలీపట్నంలో ఉన్న ఈ వాటర్ బాడీని చుట్టూరా ఉన్న చెత్త అంతా కూడా క్లియర్ చేస్తున్నాము. అంతేకాకుండా మచిలీపట్నంలో ఈ చెత్త పడే బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా గ్రీన్ స్పాట్స్గా కన్వర్ట్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది యాక్చువల్లీ. సో మళ్ళీ ప్రజలందరూ కూడాను వాలంటీర్స్ వాలంటీర్స్ అంటే ప్రతి ఏరియాలో ప్రతి డివిజన్లో కొంతమంది స్వచ్ఛందంగా రోజు ఒక ½ అవర్ స్వచ్ఛతకి కేటాయించే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు వస్తే వాళ్ళని స్వచ్ఛ సైనికులుగా గుర్తించి సో లిటర్ పికింగ్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయగలిగితే మొత్తం లిటర్ ఫ్రీ మచిలీపట్నం చేయాలి అనేదే మా ఉద్దేశం. థ్యాంక్ యూ. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారాన్ని ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములై ముఖ్యంగా యువత, మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి ఇవాళ ఏదైనా వ్యాధులు వచ్చినాయంటే దానికి కారణం బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియాని డెవలప్ చేసేది చెత్త ఉన్నటువంటి ప్రాంతాలు, అలాగే వాటర్ కంటామినేషన్, అట్లాగే కొంత ఎయిర్ పొల్యూషన్. వీటిని కంట్రోల్ చేయాలంటే మనం పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గారు, చాలామంది నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది, అధికారులు పాల్గొనడం జరిగింది. మచిలీపట్నం 2వ మున్సిపాలిటీగా ఉన్నటువంటి పరిస్థితి 1864లో మున్సిపాలిటీగా ఉంది. అప్పటి నుంచి కూడా సరైనటువంటి మెయింటెనెన్స్ లేక అటు డ్రైనేజ్ సిస్టంలో కానీ చెత్తను మెయింటైన్ చేసడంలో కానీ చాలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ అవన్నీ కూడా అధిగమించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని ఏదైతే మనకు వచ్చినటువంటి నిధుల నుంచి కూడా ఇవాళ డ్రైనేజీ వ్యవస్థ కోసం 13 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. అలాగే
మరొక 75 కోట్ల రూపాయలు ఇంటర్నల్ డ్రైన్స్ కూడా ఏర్పాటు చేయడానికి తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా సివరేజ్ ప్లాంట్స్ పెట్టి వచ్చినటువంటి డ్రైన్ వాటర్ అంతా కూడా శుద్ధి చేసి మళ్ళీ సముద్రంలోకి పంపే విధంగా పంపింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మనకున్నటువంటి చెరువు ఇక్కడ జిల్లా పరిషత్ సెంటర్లో ఒక చెరువు ఉంది. దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేయడానికి 2,70,00,000 రూపాయలతో ఆ బ్యూటిఫికేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రకంగా అన్ని ప్రాంతాల్లో కూడా మనం ప్రతి ఇంటి ముందు కూడా మరి తడి చెత్త పొడి చెత్త డివైడ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసింది. దాని కారణంగా మచిలీపట్నంలోనే దగ్గర 1,00,000 టన్నుల పైనే చెత్త పేరుకుపోయి దుర్గంధం, మసి, పొగ అంతా కూడా చాలా అప్రశుద్ధంగా ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంలో దాన్ని క్లీన్ చేస్తాం. ఒక నెల రోజుల్లో మొత్తం కూడా క్లీన్ అయ్యి దాన్ని కూడా ఒక పార్క్ లాగా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఒక 13 ఎకరాలు కూడా కేటాయించాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి ఒక 8 కోట్ల రూపాయలు కూడా 8.5 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అక్కడే సెగ్రిగేషన్ చేయడం కానీ మొత్తం ప్రాసెసింగ్ అంతా చేసి ఏర్పాటు చేయడానికి కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి అందుకనే ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాం, మీ ఇంటితో పాటు మీ పరిశుభ్రాలను కూడా పరిశుభ్రంగా పెట్టుకోండి. చెత్త ఏదైతే వస్తూ ఉందో కలెక్ట్ చేయడానికి వస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి అందించి చెత్త లేనటువంటి మచిలీపట్నంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి శనివారం కూడా నాయకులు కానీ అధికారులు కానీ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క నిర్మాణం ఏదైతే డస్ట్ అయితే ఉందో, ఏదైతే వేస్ట్ అయితే ఉందో ఆ వేస్ట్ అంతా కూడా ఏరి ఎవరి వంతు వాళ్ళు దీంట్లో పాల్గొవాలని చెప్పి పిలిపిస్తే క్రమం తప్పకుండా ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, స్వచ్ఛాంధ్ర బోర్డు డైరెక్టర్ నాగమణి గారు మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అధికారులంతా కూడా పాల్గొని ఆదర్శంగా నిలవాలి. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛాంధ్రని కాపాడటంలో, దీన్ని స్వచ్ఛంగా ఉంచడంలో ఎవరికాళ్ళు పాల్గొవాలి. భారత ప్రధానమంత్రి మోడీ గారు కూడా సముద్రం అమ్మట డస్ట్ వ్యర్థ పదార్థాలు ఉంటే అన్నీ కూడా ఏరుతూ మనకు ఆదర్శంగా నిలిచారు. చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర గురించి ముందు నుంచి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భారతదేశాన్ని స్వచ్ఛాంధ్ర భారత్గా మార్చాలనేది వాళ్ళ ధ్యేయం. దాంట్లో పాల్గొన్నటువంటి అందరూ కూడా ప్రతి శనివారం కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.